రాజకీయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం మొత్తం సీన్నే మార్చేసింది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గరే కాల్పులు జరిగాయి. ఈ ఘటన రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. బళ్ళారిలో హవంభావిలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బళ్ళారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి అనుచరులతో కలిసి వచ్చినప్పుడు ఈ ఉద్రిక్తతకు దారితీసింది. బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని 3న ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బళ్ళారి వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. హవాభావిలోని జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీకి కూడా దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు సతీష్ రెడ్డి. దీనికి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. ప్రహరీకి వద్దని బయట కట్టుకోవాలని సూచించారని చెబుతున్నారు. సతీష్ రెడ్డి వారి మాటలు వినకుండా కుర్చీ తెప్పించుకొని జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టేందుకు భీష్మించడంతో గొడవ మొదలైంది. అప్పుడే గంగావతి నుంచి గాలి జనార్దన్ రెడ్డి రావడంతో సతీష్ రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టినట్టు మరో వాదన వినిపిస్తోంది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి. ఇద్దరి గన్మెన్లు గాలిలోకి కాల్పులు జరపగా సతీష్ రెడ్డి ఓ గన్మెన్ వద్ద తుపాకీ లాక్కొని జనార్దన్ రెడ్డి వైపు 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఈ కాల్పుల నుంచి కొద్దిలో తప్పించుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఈ కాల్పుల సమయంలో ఓ బుల్లెట్ తగిలి భరత్ రెడ్డి వర్గానికి చెందిన రాజశేఖర్ చనిపోగా సతీష్ రెడ్డికి బుల్లెట్ తగిలింది. కాల్పుల గురించి తెలుసుకున్న గాలి సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబు, గాలి సోమశేఖర్ రెడ్డిలు తమ అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గొడవ గురించి తెలుసుకుని ఎమ్మెల్యే భరత్ రెడ్డి కూడా బళ్ళారి వచ్చారు. ఈ ఘటన కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చగా మారింది. ప్రస్తుతం బళ్ళారి పోలీసులు వలయంలో ఉంది. చిల్లర రౌడీలకు భయపడే ప్రసక్తే లేదన్నారు జనార్దన్ రెడ్డి. తనపై కాల్చిన బుల్లెట్ సైతం చూపించారు. బీజేపీ నేతలను తనను హత్య చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేతలు కుట్ర చేస్తున్నట్లు జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇది నిజంగా రాజకీయ వైషమ్యమా, వ్యక్తిగత వైరమా అనేది చర్చ సాగుతోంది. మొత్తానికి కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డి కేంద్రంగా కలకలం రేగుతోంది. ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿನ ಅವನ ಸತೀಶ್ ರೆಡ್ಡಿನ ಹೊರಗಡೆ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಅವನು ಆರಾಮಾಗಿ ಬಂದು ನಡ್ಕೊಂಡು ಬಂದು ಅಂಬುಲೆನ್ಸ್ ಹಚ್ಚೋಗಿದೆ. ಈ ಬನ್ನಿ ಎಲ್ಲ ಮೀಡಿಯಾ ಗ್ರೂಪ್ಗಳಿಗೆ ನಾನು ಹಾಕ್ತೀನಿ. ನಾನು ಆರಾಮಾಗಿ ಅವನೇ ನಡ್ಕೊಂಡು ಬಂದು ಅಂಬುಲೆನ್ಸ್ ಹತ್ತಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಇಲ್ಲಿಂದ ಕಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಅವನೇ ಇಲ್ಲಿ ಬಂದು ಗಲಾಟೆ ಮಾಡಿದ್ದು. ಫಸ್ಟ್ ಅವನ ಊರಿಂದ ಬಿಡಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಬಂದು ಆ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಅವನು ಸತೀಶ್ ರೆಡ್ಡಿ ಈಗ ತೋರಿಸ್ತಾರೆ. ನೀವು ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆಲ್ಲ ಕಳಿಸ್ತೀನಿ. ನಿಮ್ಮ ಹತ್ರ ಇರ್ಬೋದು, ನಾನು ಕಳಿಸ್ಕೊಡ್ತೀನಿ. ಓಕೆ. ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿನ ಅವನ ಸತೀಶ್ ರೆಡ್ಡಿನ ಹೊರಗಡೆ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಅವನು ಆರಾಮಾಗಿ